చనిపోయిన కుమార్ యాదవ్ వాళ్ళ సతీమణి పక్కనే ఉంది. 21 రోజుల పాప కూడా ఉంది. అయినా కూడా ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. అసలు ఎందుకు చనిపోవడానికి రీజన్ ఏంటి? మనీ కట్టమని ఫోర్స్ చేశారు. మనీ తీసుకోలేదు ఆయన. అసలు 1 crore అంటున్నారు. ఆయన నైట్ కి పిలిచి కొట్టించారంట. బండి కొట్టించారంట. డ్రైవర్ ని పిలిచి 1 crore కట్టమని ఫోర్స్ చేస్తున్నారు. అవన్నీ తీసుకెళ్లారంట. బాగా టార్చర్ చేశారు. ఇదేంటి? ఎప్పుడు చెప్పిండ మీ హస్బెండ్? చెప్పిండు నైట్ మాట్లాడాడు నాతోని. ఫోన్ లో మాట్లాడి అన్ని చెప్పిండు నాకు. లేదు, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. మనీ స్కామ్ చేసారని, మనీ తీసుకున్నారని చెప్పారు. కానీ ఈయన తీసుకోలేదు. అలాంటి మనిషి కాదు. చిన్నప్పటి నుంచి కష్టపడి పైకి వచ్చిన ఆయననే కానీ ఇలా చేయలేదైనా. వాళ్ళ అంటే ₹1 వరకు కూడా తీసుకున్నాడని చెప్పి ఆరోపించాడు. అసలు ఎటువంటి స్కామ్ అంటే? స్కామ్ అనేది కాదండి, వాళ్ళు తీసుకున్నారని అన్నారు అంతే. ఎంత మనీ అంటే 1 crore అన్నారు. 1 crore అన్నారు కానీ ఆయన తీసుకోలేదు. అలాంటి మనిషి కాదు ఆయన. మాట్లాడాడు, నైట్ మాట్లాడాడు, చెప్పాడు నాకు సంబంధం లేదు అని చెప్పాడు. ఈరోజు మార్నింగ్ పిలిచి మాట్లాడతా అని చెప్పి నైట్ కి పిలిచి బండి లాగేసుకున్నారు, స్కూటీ లాగేసుకున్నారు, అన్ని లాగేసుకొని కొట్టించారంట. మార్నింగ్ వరకు పైసలు కట్టమని ఫోర్స్ చేస్తున్నారంట. ఆయన ఏం ఆలోచించులో వేసుకున్నాడో తెలియదు. ఆయన చిన్న పాప ఉందని అలా ఎలా చేయిస్తారు? అసలు బుద్ధి ఉంది ఆయనకి? ఏంటి అసలు? బాగా పెద్ద మనిషి వాళ్ళకైతే ఏంటి పొలిటికల్ అయిన మాత్రం అట్లా చేస్తారా? ఎన్నేళ్ళ నుంచి నమ్మకంగా చేస్తున్నాడు, అట్లా చేస్తారా? ఇప్పుడు ఏమేం కావాలి? ఏం కావాలి? అమ్మే కావాలి. 21 days కూడా అయ్యింది. ఎలా చేస్తారు అసలు? మాట్లాడతా దీనికి కారణం కూడా ఎవరైతే తిరిగి మనిషి తీసుకురమ్మని చెప్పండి. నిజంగా ప్రూఫ్ ఉందా స్కామ్ చేసినట్టు? ఫోన్ ఇచ్చారు. దీనికి కారణం ఎవరు? ఎమ్మెల్యే తమ్ముడు అంటారు. గౌడ్ వాళ్ళ ఎండి, వాళ్ళ మేనేజర్ శ్రీనివాస్ గౌడ్, వాళ్ళ బాబీ సార్ ఇలా చేశారు అంటూ ఇద్దరు కలిసి. ఆయన తీసుకోలేదు. చిన్న పాప ఉందండి, 1 month. కంపెనీ అంతా కూడా మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ది. అతనికి ఈ విషయం తెలుసా? తెలీదండి. తప్పు లేకపోతే రావాలి కదా కంపెనీ నుంచి. తెలిసినప్పుడు ఒక్కరు కూడా రాలేదు ఇప్పటి వరకు. ఎందుకని? మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ కూడా వేధించాడా? నాకు అంత క్లారిటీ. శ్రీనివాస్ గౌడ్ వేధించారు. ఎప్పటికీ ఏ టైంకి పెడితే ఆ టైంకి పిలిచి రావాలి, ఇలా చేయాలి, మనీ కట్టాలి, మనీ కట్టకపోతే ఇంటికి వస్తా, ఇలా ఫ్యామిలీని ఇలా చేసా అని బెదిరించాడంట. కంప్లైంట్ ఇచ్చారా? వచ్చాము. పోలీసులు ఏమంటున్నారు మరి? యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. వాళ్ళ మదర్ ఒకసారి మాట్లాడితే ఏమైందమ్మా? ఏమైనా అయింది దీనికి? దాని ముందు ఏం లేదు. నేను చిన్నప్పటి సంది కష్టపడి నా కొడుకుని కష్టపడి నేర్పుకున్నా. పండు వాళ్ళని కష్టం మంచిగా సుఖంగా చూసుకుని నా కొడుకు ఆయనకి ఎంత బాధ ఉన్నా చెప్పుకోకపోతుండే. మంచిగా బాధ ఉన్నా ఎంత మంచిగా చూసుకుండు. వాడు ప్రేమించుకొని పెళ్లి కూడా చేసుకుండు. బిడ్డ పుట్టింది. మన తిరుపతి మొక్కుంది, బిడ్డ పుట్టిన వస్తాను మొక్కిండు. బిడ్డ పుట్టింది, వచ్చిండు, వచ్చిండు, మంచిగా ఉన్నాడు. మొన్న ఆఫీస్లో గొడవ అయింది అంతే. ఏం గొడవ? ఎందుకు డబ్బులు కట్టాలి? ఏదో ఫ్రాడ్ జరిగింది, అందుకే డబ్బులు కట్టాలంటూ కూడా ఎమ్మెల్యే తమ్ముడు అడగడం జరిగింది. దాని గురించి ఏం చెప్తారు? ఏదో లారీ ఏదో కొన్నారంట, దాని గురించి వచ్చిందంట. అదేదో పేపర్ నాకు కూడా తెలియదు. ఆయన తిరుపతి కోతుండంటే సరే నేను సోమవారం నాడు తోలుకొని వస్తా అని చెప్పిన. ఆయన చెప్పిండు, సార్ కూడా చెప్పిండు తోలుకొని రా సోమవారం నాడు అని చెప్పి. సరే తోలుకొని వస్తా అని చెప్పిన. రాత్రి ఏమన్నా మాట్లాడినారా? ఒక్క మాట మాట్లాడలేదు. స్నేహితులకు మాత్రము మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ ఇంకా వాళ్ళ తమ్ముడు శ్రీనివాస్ గౌడే ఇదంతా చేస్తున్నారంటూ కూడా స్నేహితులకు చెప్పారని తెలుస్తుంది. ఆలెంబడే ఉన్నాడు. వాళ్ళ దాంట్లోనే పని చేసిండు నా కొడుకు. నిన్న దోస్తులు ఎంబడే తిరిగిండు. రాత్రి ఎవరు ఏం చేసిండో నాకు తెలియదు. నాకు ఒక్క మాట మాట్లాడలేడు. ఇక ఏం చెప్పలేడు. దోస్తులకే చెప్పిండు. ఒక్కసారి నేను పోయినా ఏం చెప్పలేడు. చెప్తాడు, అమ్మ నీకు బాధ ఉన్నా నేనున్నాను రోజులున్నా. కొంచెం మా ఆయనకి తెలియదు, ఏం తెలియదు.
ఇంత కట్టుకుంటా ఆయన వల్లనే కట్టుకున్నా. అన్ని ఆయన్నే చూసుకుంటున్నా, మాకు ఇంత సీమంత బరువు లేకుండా. నాకు ఒక బిడ్డ ఒక గడుగు అన్ని ఆయననే చూసుకుంటుండే. రాత్రి వచ్చిండు, డోర్ తీసిన, అమ్మ డోర్ తీయంట తీసిన, ఒక్క మాట మాట్లాడలేడు. ఇక ఆ సమయంలో బలవన్ మన్నానికి పాలినప్పుడు మీరు ఎవరు లేకుండేనా లోపల? పొద్దున భార్య లేకుండేనా? భారీగా నిన్న నిద్ర చేస్తాను పోయింది, నెల లోపల ఫస్ట్ పుట్టింది. అయితే నిద్ర చేస్తాను పోయింది, ఆయన కూడా రమ్మన్నారు. నేను అన్న కార్ తీసుకొని ఓ బిడ్డ పోయి నువ్వు కూడా ఉండి రేపు పొద్దున్న లేచిరా, రేపు పొద్దున్న ఆఫీస్కోవాలి కదా అన్న. సరే అమ్మ నేను ట్రైన్ కార్ లేనట్టు మీరు గుర్తించలేరా? కార్ వాళ్ళు తీసుకున్నారు కదా, మీరు గుర్తించలేరా అప్పుడు? కార్ ఇక్కడ మేము పెట్టాము, ఆడ దాంట్లో పెడతాడు, ఇక్కడ ప్లేస్ లేదు కదా, మేము కాంప్లెక్స్ లో పెడతాం. గుర్తించలేరేమో. కాంప్లెక్స్ లో పెడతాం మేము. వచ్చిండు, డోర్ తీసిండు, వండుకుండు. ఏమైందిరా పోలేము, నిద్ర చేసి వస్తాంటివి అంటే ఏమనలేడు, పోయి వన్నాడు. ఇక పొద్దున్న లేచిన నీది అంత నూకిన బట్టలు విండేసిన, నిన్న మొన్న చాలా జనాలు ఉండ్రి, బట్టలు విండేసిన, లేవు బిడ్డ పోదామని డోర్ కొడితే లేస్తలేడు. ఇక కిందికి పోయినా లేస్తలేడు, ఒక్కటే పిలుపు లేస్తుండే లేస్తలేడు అని కిందికి పోయి అందరు వచ్చిరు. అందరు వచ్చే వరకు ఇక మా బావ కొడుకు వచ్చి డోర్ ఇరగొట్టి తీసే వరకు వాడు ఆయన అప్పుడే తెల్లారుజామున పెట్టుకున్నట్టుండు, రాత్రి అంతా మేల్కనే ఉండు. మళ్ళీ తెల్లారుజామున ఏం ఫోన్లు వచ్చినాయో నాకు తెలియదు. ఇక నా ఫోన్ కూడా లేదు, ఆయన దగ్గరనే ఉంది. ఆయన ఫోన్ ఆఫీస్లో ఉంది, మొన్ననే గుంజుకుర్రు ఆఫీస్లో. నా ఫోన్ తీసుకుంటు, నాకు ఫోన్ ఎవరికని చేద్దామన్నా నేను ఫోన్ ఎవరు చేయలేదు ఇట్లా అని. ఇక పొద్దుగాలనే అది పొద్దున్నే 6-7 గంటలకు 8 గంటలకే పెట్టుకున్నట్టుండు సార్, 8 గంటలకి 7 గంటలకే పెట్టుకున్నట్టు. ఆయన అట్లాంటి పనులు చేయడు, డేర్ చాలా ఎక్కువ, మంచోడు. ఆయన అంత చేసిండంటే ఎంత ప్రెషర్ ఉంటే చేసిండో అది మనకు అర్థమవుతుంది. అంత ప్రెషర్ ఉండొచ్చు కానీ చిన్న పాప 21 days పాప, అంటే ఇక పాప ఇక్కడ ఉంటే వేసుకోకపోతుండేనేమో. నిన్ననే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పంపించేసారు. అది ఇక్కడే డెలివరీ అయింది, ఉండాలి కదా, వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా, నిన్ననే పోయింది ఆమె. అంతలోపు ఈ పాప ఉంటే అసలు వేసుకోకపోతుండేవాడు. పాపని తండ్రి లేని ఇదిగా పేరెంట్స్ లేరు, మా మదర్ కి కూడా పేరెంట్స్ లేరు, అమ్మాయికి కూడా పేరెంట్స్ లేరా? ఆమె చిన్న అమ్మాయి అప్పుడే చచ్చిపోయింది. చిన్నప్పుడే చనిపోయారు. ఆలోచించాలి కదా, ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ అంటే అబ్బాయి అట్లా చేయకపోతుండే, అబ్బాయి వీళ్ళని చూస్తుండే, ఎందుకు అట్లా వేసిండో అర్థమైతలేదు. ఏదో జరిగింది అక్కడ, ఎవరు గురి చేశారు. ఫోన్ ఇవన్నీ మేము సడన్ గా వచ్చినాం కదా, మాకు డీటెయిల్స్ ఏం తెలియదు. కానీ ఆయన వేసుకునేది పాప ఉంటే మాత్రం వేసుకోకపోతుండే. కుటుంబ సభ్యులు కూడా ఎంతో కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. కుమార్ యాదవ్ చావుకి కారణం మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ తో పాటు వాళ్ళ తమ్ముడు శ్రీనివాస్ గౌడ్ అంటూ కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే కన్స్ట్రక్షన్ కాంక్రీట్ దాంట్లో స్కామ్ దాదాపు ₹1,00,00,000 వరకు ఒక 4-5 స్కామ్ చేశారంటూ కూడా చెప్పారు. దాంట్లో ప్రధానంగా ఇతని ట్రాన్సాక్షన్స్ కూడా బయటికి తీయడం జరిగింది. దీంట్లో కూడా ఎటువంటి సంబంధం నాకు లేదు అంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్పిన పరిస్థితి. మాకు ఎటువంటి సంబంధం లేదంటూ కూడా అనేక సార్లు మేము చెప్పినప్పటికీ కూడా ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్యే తమ్ముడు శ్రీనివాస్ గౌడ్ కూడా వినని పరిస్థితి అయితే ఉండే. ఈ క్రమంలోనే నా కారు, నా ఫోన్ ఇవంతా కూడా గుంజుకొని నన్ను అనేక సార్లు వేధింపులకి గురి చేశారా, అతి దారుణంగా నన్ను చిత్రహింసలకి గురి చేశారంటూ కూడా భార్యతో పాటు వాళ్ళ మిత్రులకి చెప్పిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఒక మనిషిని అతి దారుణంగా హింసించి కొట్టడం అనేది మోమాటికి చాలా తప్పు. అదే కాకుండా వాళ్ళ సతీమణి కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎమ్మెల్యే వాళ్ళ తమ్ముడి పైన కూడా ఎమ్మెల్యే పైన కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి. దీని మీద పోలీసులు ఎటువంటి విచారణ చేస్తారో కూడా వేచి చూడాల్సిన విషయం. ప్రస్తుతం మృతదేహాన్ని కూడా పోస్ట్మార్టం నిమిత్తం తరలిస్తున్నారని కూడా తెలుస్తుంది. కానీ ఏదేమైనా ఈ రౌడీలాగా ప్రవర్తించి నేను ఎమ్మెల్యే వాళ్ళ తమ్ముడిని అంటూ కూడా ఇలా బెదిరింపులకు గురి చేసి సామాన్య ప్రజలని కూడా ఇబ్బందులు పాలు చేయడం, వాళ్ళని హరాస్మెంట్ చేయడం, ఫిజికల్ అసాల్ట్ చేయడం, వాళ్ళంతలో వాళ్ళే ఉరి వేసుకొని మరణించడానికి ప్రేరేపించిన వాళ్ళని ఖచ్చితంగా నిందితులను అరెస్ట్ చేయాలి. మా కుటుంబానికి జరిగింది మోమాటికి అన్యాయము. మొన్ననే పెళ్ళయింది, అదే కాకుండా 21 రోజుల చిన్న పాప ఉంది. ఆ పాప మొహం కూడా చూడలేడు. అదే కాకుండా అసలు మా ఫ్యామిలీ గురించి ఆలోచించలేడు. ఎంతో కాయకష్టం చేసుకొని పెరిగిన వ్యక్తి. అటువంటిది ఎంత ప్రెషర్ ఉంటే అతను చనిపోవాల్సి వస్తుంది. నిందితులకి శిక్ష పడాలంటూ కూడా కుటుంబం ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తూ కోరుతున్న పరిస్థితి. కెమెరామెన్ జ్ఞానేశ్వర్తో పెట్రిషా రిపోర్టింగ్, హైదరాబాద్, RTV.